Welcome to ISC. I am Suresh Babu Bayarapu. Yes, students, today we are discussing the topic AP Constable Free Mega Grant Tester Reasoning Part Explanation. మనకి రీజనింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 31 ఆన్వర్డ్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయమ్మా. మొదటిగా మనకి ఎనాలజీ ఇవ్వడం జరిగింది. 31st క్వశ్చన్. ఎనాలజీ మీన్స్ సిమిలారిటీ. సిమిలర్గా ఉండే వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ 36, 90, 18. 36, 19, 18 ఎలా మారిద్ది, లేకపోతే 36, 80 నుంచి 90 ఎలా వస్తుంది, ఇలా రకరకాల వాడి ఇష్టం ఎలా చేసి ఉంటాడు అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుందమ్మా. సో ట్రై చేద్దాం ఒకసారి. 15 - 8 7 అవుతుంది కదా. 7 5s 35. అలాగే ఇక్కడ చూడు 36 - 18 ఎంతమ్మా? 18. 18 5s 90. సరిపోతుందా? సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే 14లో నుంచి 5 తీసివేస్తే 9. 9 5s 45. ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఊరికే రిమైనింగ్ కూడా చూద్దాం ఒకసారి. అవసరం లేదు, కావాలంటే చూద్దాం ఊరికే. 7 5s 35 ఉండాలి, కానీ అక్కడ 42 ఉంది, కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. సి ఆప్షన్లో 13 - 6 7 5s 35 ఉండాలి, కానీ 78 ఉంది, నాది కాదు ఆన్సర్. 12 - 8 అంటే 4. నాకు 4 5s 20 ఉండాలి, కానీ అక్కడ 60 ఉంది, పనికిరాదు. సో దర్ ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 31. మనకి ఇది కూడా ఎనాలజీ టైపే. సో ఎనాలజీలో ఇక్కడ విండోని ఈ విధంగా కోడ్ చేశాడు, టికెట్ ఈ విధంగా కోడ్ చేయబడింది. అయితే మనకి రీజియన్ అమ్మ ఇక్కడ 2 సింబల్స్ రావాలమ్మా. సో రీజియన్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అనేది మన యొక్క క్వశ్చన్ అనమాట. ముందుగా నువ్వు చూడాల్సింది విండో అనేటువంటి వర్డ్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ ఇక్కడ ఉందా, లేదు. వేరే కొత్త లెటర్స్ కంటికి కనిపిస్తున్నాయి. వేరే కొత్త లెటర్స్ కనిపిస్తే ఆపోజిట్ పెయిడ్సా కాదా ఫస్ట్ చెక్ చేయాలి. సో ఆపోజిట్ పెయిడ్స్ అంటే సపోజ్ టీ, జీ, గ్రాండ్ ట్రంక్, ఐ, ఆర్, ఇండియన్ రైల్వేస్ అలా అనమాట. అక్కడ అటువంటివి ఉన్నాయా అంటే లేవు, కాబట్టి ఇది ఆపోజిట్ పెయిర్ కూడా కాదు. మరి ఏం చేయాలి? థర్డ్ లాజిక్ వాడుకుంటాం. టేక్ ద ప్లేస్ వాల్యూస్, వాటి యొక్క స్థాన విలువలు తీసుకోండి. సో స్థాన విలువలు తీసుకుంటే ఇది ఎంతమ్మా? 23, 9, 14, 4, 15, 23, 24, 12, 5, 15, 6, 24. సో 23, 24 అంటే +1, ఇదేమో -3, +1, ఇదేమో +1, ఇదైతే -3, ఇది +1. ఇప్పుడు గమనించావా? వోవెల్స్ డిక్రీజ్డ్ బై 3, అవునా? రిమైనింగ్ కాన్సనెంట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్డ్ బై 1. సేమ్ లాజిక్ ఇక్కడ ఉందో లేదో చూసుకోమా. సేమ్ ఉండాలి. నువ్వు ఖచ్చితంగా దీన్ని వెరిఫై చేయాల్సిందే. అంతేగాని ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది అని పెడితే ఎగురుతావు. అన్ని చోట్ల అలాంటివి వర్కౌట్ అవ్వవు, జాగ్రత్త. ఇక్కడ ఈ ఉంది, దానికి ఆ కోడ్కి ఈ బి కాబట్టి ఇక్కడ ఉంటే బి ఉంది, బి సెకండ్ ప్లేస్లో ఒకటే ఉంది, ఆన్సర్ 1. ఇవి ఉన్న అన్ని లాజిక్స్లో ఒక బోర్డు లాజిక్ అంతే, అంతే తప్ప అదే లాజిక్ అని మాత్రం దయచేసి చేయొద్దు. సో లాజిక్ ఐడెంటిఫై చేసి వెండి, కొన్నిసార్లు ఎగిరిపోతాయమ్మా, అలా చేయొద్దు. దీనికి క్వశ్చన్గా సెట్ అయిపోద్ది, అది ఆన్సర్ అదే. ఎందుకంటే వాడు వోవెల్స్కి అయితే -3 చేస్తున్నాడు, కాన్సనెంట్స్కి అయితే +1 చేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ ఇది వోవెల్ కాబట్టి -3 చేస్తే నాకు అదే రావాల్సింది, బీనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ అదే వచ్చేసింది, కానీ అన్ని చోట్ల అది పనికిరాదు అలాగా. సో 20, 21 అయిందమ్మా, +1. 9 - 3 +1, +1, -3, +1. సో కాన్సనెంట్స్ అయితే +1, 18, 7, 14, వీటికి +1. రిమైనింగ్ అన్నీ కూడా వోవెల్స్ -3. సో దట్ 19. 5లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 8. 9 - 3 ఎంతమ్మా? 6. 15 - 3 ఎంత? 12. 14 + 1 ఎంత?
15th లెటర్ OLFHBS. సో దట్ మన ఆన్సర్ SBHFLO. అలా మొత్తం చెక్ చేయండి అమ్మా. కొన్నిసార్లు మనం అనుకుంది రాకపోవచ్చు, వేరే వేరే జరుగుతూ ఉంటే జాగ్రత్త. సో దట్ 32వ క్వశ్చన్కి ఆన్సర్ 1A ఫస్ట్ ఆప్షన్. 33rd క్వశ్చన్, మనకి నెంబర్ సిరీస్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఇచ్చినటువంటి సిరీస్లో ఉన్న నెంబర్స్ మధ్య డిఫరెన్స్ నార్మల్ డిఫరెన్సా అబ్నార్మల్ డిఫరెన్సా చెక్ చేయాలి. అబ్నార్మల్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది, అన్నీ కూడా డబల్ అవుతున్నాయి అవునా. సో 144 2 టైమ్స్ ఎంత 288. దానికి ఎంత ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటే 12 ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 68 2 టైమ్స్ ఎంతమ్మా 136. 144లోంచి 136 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 8 + 8. తర్వాత దీన్ని ఇంటూ 2 చేస్తే 60 + 8. ఇక్కడ కూడా 8 కదా, క్షమించాలి, ఇక్కడ కూడా 8. అన్నీ కూడా 8 ఉన్నాయి చూడు. 11 2s 22 + 8 30. అన్నీ కూడా ఇంటూ 2 + 8 ఉన్నాయమ్మా. ఇంటూ 2 + 8 వేస్తే 6 2s 12, 12కి 8 కలిస్తే 20. యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 0 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. అనేటప్పుడు తప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనం ఒకసారి. 296ని 2తో మల్టిప్లై చేస్తే 12 19 592, దానికి ఒక 8 యాడ్ చేస్తే 600 సరిపోతుందా. కాబట్టి ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంటూ 2 + 8 అనేది లాజిక్ అమ్మా. 4th క్వశ్చన్ చూడు, మనకి బ్లడ్ రిలేషన్ ఇస్తున్నారు, రక్త సంబంధాలు. ముందుగా ఇంగ్లీష్ చూద్దాం, తర్వాత తెలుగులోకి వెళ్దాం. ముందుగా A + B మీన్స్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B, అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ద సెకండ్ పర్సన్. అమ్మ ముందుగా మనం ఇచ్చిన ఈక్వేషన్స్లో రెండు లెటర్స్లో తీసుకుంటే W#Q అంటే W ఈజ్ ద మదర్ ఆఫ్ Q. W అనేవారు మదర్గా ఉన్నారు. ఎవరికి మదర్గా ఉన్నారంటే Qకి. Q @T అంటే Q ఈజ్ ద సన్ ఆఫ్ T. Q అనేవాడు సన్ అంట, ఎవరికి టీకి. Q ఆల్రెడీ ఎవరి సన్ Wకి, ఇప్పుడు ఎవరికి సన్ టీకి కూడా. సో W వైఫ్ కాబట్టి T ఎవరంటే హస్బెండ్ అవుతారు. T అండ్ సింబల్ Y అంటే T ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Y. T అనేవాడు బ్రదర్గా ఉండాలి, ఎవరికి Y అనే పర్సన్కి బ్రదర్గా ఉండాలి. Y @M అంటే Y ఈజ్ ద సన్ ఆఫ్ M. Y అనేవాడు సన్గా ఉన్నాడు, ఎవరికి M అనే పర్సన్కి సన్గా ఉన్నారు Y. ఇలా వస్తాం. M%K, పర్సంటేజ్ అంటే ఏంటమ్మా వైఫ్. M ఈజ్ ద వైఫ్ ఆఫ్ K. M వైఫ్ అయితే అప్పుడు K ఏమవుతారు హస్బెండ్ అవుతారు, అంతేనా. రైట్. సో దెన్ హౌ K రిలేటెడ్ టు W. Wకి K ఏమి అవుతారు, మా Wకి K ఏమవుతారు. మై హస్బెండ్స్ మదర్ ఈజ్ ఆల్సో మై మదర్ ఇన్ లా. మై మదర్ ఇన్ లాస్ హస్బెండ్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. మా మామగారు నా హస్బెండ్ యొక్క ఫాదర్ ఇన్ లా. ఆన్సర్ ఈజ్ 2, సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 34. ఇది ఇంగ్లీష్లో వెళ్తే. తెలుగులో మాట్లాడుకుందాం. ముందుగా ఇచ్చినటువంటి ఈక్వేషన్ని 2 లెటర్స్గా స్ప్లిట్ చేస్తే W#Q. W Q యొక్క తల్లి. W అనేవారు తల్లిగా ఉన్నారు, ఎవరికి Q అనే వ్యక్తికి తల్లిగా ఉన్నారు, అంతేనా. సో W అనేవారు తల్లిగా ఉన్నారు, ఎవరికి Qకి అనా. తర్వాత Q @T అనగా Q T యొక్క కొడుకు. Q అనేవాడు కొడుకుగా ఉన్నాడు, ఆల్రెడీ Wకి కొడుకు, ఇప్పుడైతే Tకి కొడుకు. ఇక్కడ వైఫ్ కాబట్టి ఇక్కడ ఉండేది హస్బెండ్ అవుతారు. తర్వాత T అండ్ సింబల్ Y అనగా T Y యొక్క సోదరుడు. T అనేవాడు సోదరుడుగా ఉన్నారు, ఎవరికి మా Yకి సోదరుడు. Y @M అంటే Y M యొక్క కొడుకు. Y అనేవాడు కొడుకుగా ఉన్నాడు, ఎవడికి కొడుకు M అనే వ్యక్తికి. కాబట్టి ఇలాగా M%K అనగా M K యొక్క భార్య. M భార్యగా ఉన్నారు అంటే K భర్తగా ఉంటారు. నా క్వశ్చన్ ఏంటమ్మా, K Wకి ఏ మగును. కి అనేది మనకి ఇంపార్టెంట్ అమ్మా. Wకి K అనేవారు ఏమవుతారు, నా భర్త యొక్క తండ్రి. భర్త యొక్క తండ్రి మామగారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 34. 35th క్వశ్చన్, మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారమ్మా. సో వాడు
ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్యాప్చర్స్ని ఈ విధంగా కోడ్ చేశాడు. మనం జాగ్రత్తగా చూద్దాం. CAPTURES క్యాప్చర్ని 24, 11, 12, 0, 6, 18, 22, 19గా కోడ్ చేశాడంట. అలాగే డెకరేట్ దాన్ని మనం 23, 52, 41, 59, 17, 5గా కోడ్ చేశాడంట. అయితే ఎడ్యుకేటర్ని ఏ విధంగా కోడ్ చేస్తావు? ఎడ్యుకేటర్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అని అంటున్నాడమ్మా. సో మనం క్లియర్గా చూస్తే ఎస్ అంటే 19 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కానీ ఈ వి ఆపోజిట్ పే లెటర్ వి అంటే 22, ఆర్ అనేది లెటర్ 18, యూకి ఆపోజిట్ పే లెటర్ ఎఫ్ అవుతుందమ్మా. ఎఫ్ అంటే 6, టీ అంటే 20, డైరెక్ట్గా 20. పీకి ఆపోజిట్ పే లెటర్ కే, పవన్ కళ్యాణ్. కే అనేది మనకి 11వ అక్షరంగా అవుతుందమ్మా, 11th లెటర్. ఇదిగో ఇక్కడ 11 ఇలా ఉంది, వాడు ఎలా ఇచ్చామో మనకు తెలియదు కదా. కే అంటే ఇది. ఏ అనేది డైరెక్ట్గా దాని యొక్క ప్లేస్ వాల్యూస్ తీసుకున్నాడు, అవునా. సో ఒకటేమో డైరెక్ట్గా ప్లేస్ వాల్యూ ఆపోజిట్ పేరు, ప్లేస్ వాల్యూ ఆపోజిట్ పేరు, ప్లేస్ వాల్యూ ఆపోజిట్ పేరు. ఏ అంటే 1. తర్వాత సి అనేది దాని యొక్క ఆపోజిట్ పేరు ఎవరు? ఎక్స్. ఎక్స్ అంటే 24. అంటే ఒకటేమో డైరెక్ట్గా ఫస్ట్ ఆపోజిట్ పేరు తీసుకొని తర్వాత డైరెక్ట్ ప్లేస్ వాల్యూ తీసుకున్నాడు అమ్మా. డిడబ్ల్యూ డోర్ విండో, డబ్ల్యూ అంటే 23. తర్వాత డైరెక్ట్గా ఈ అనేది 5th లెటర్. సికి ఆపోజిట్ పేరు లెటర్ ఎక్స్, ఎక్స్ అంటే 24. ఓ అనేది 15th లెటరు డైరెక్ట్గా. ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఐ అంటే 9. ఏ అనేది డైరెక్ట్గా 1. జీటీ గ్రాండ్ ట్రంక్, జీ అంటే 7 అని అర్థం, జీ అంటే 7. ఈ అంటే 5th లెటర్. అంటే ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెటర్కి ఆపోజిట్ పేరు తీసుకో. ఈ వి లవ్, దానికి ఆల్రెడీగా FU ఫుల్, A to Z, OL లవ్. సో వి అంటే 22, డి అంటే 4th లెటర్, ఎఫ్ అంటే 6, సి అంటే 3rd లెటర్, జెడ్ అంటే 26, టీ అంటే 20, ఎల్ అంటే 12th లెటర్, ఆర్ అంటే 18th లెటర్. సో 12, 18 ఉండాలి. ఇక్కడ 18 ఉంది, 12 లేదు, కాబట్టి ఇది కాదు. ఇక్కడ 18 లేదు, పనికిరాదు. 22, 4, 6, 3, 2, 6, 20, 12, 18 సరిపోతుందా? ఆన్సర్ ఇస్ 1. ఇది ఎందుకు పోయిందమ్మా? 22, 4, 6, 3, 2, 2, 6, 2, 6 తర్వాత 2, 0 ఉండాలి, కానీ ఇక్కడ ఉత్త 0 ఉంది, పనికిరాదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 35. సో 35కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. కీ మార్చండమ్మా. సో 22, 4, 6, 3 తర్వాత 2, 6, 20, 12, 18. ఆర్ అంటే 18th లెటర్, ఇక్కడ 19 వచ్చింది కాదు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఏ అది. నెక్స్ట్ 36th క్వశ్చన్. మనకి బాడ్ మాస్ ఇస్తున్నారమ్మా, తెలుగు ఇంగ్లీష్ రెండింటికి ఒకటే క్వశ్చను. ఏం చెప్తున్నాడు వాడు? పరస్పరం మార్చుకోమంటాడు, ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ప్లస్ ఉన్న చోటల్లా డివైడెడ్ బై చోటల్లా ప్లస్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ది తీసుకుంటే 27 డివైడెడ్ బై ఉంది కదా, +3, -18 ఇంటూ 3 ప్లస్ ఉంది కదా, డివైడెడ్ బై 9. దాని వాల్యూ 24 అవ్వాలి అని అడిగాడమ్మా. 3 1s 3 3s క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ది కరెక్టా తప్ప అంటే తప్పు, ఎందుకంటే ఇక్కడ నాకు 8/3 వస్తుంది, అంటే పాయింట్స్లో ఆన్సర్ ఉంటుంది. ఇక్కడేమో ఫుల్ వాల్యూస్ ఉన్నాయి, ఈడేమో దీని ద్వారా మనకి ఓకే ఇది 18, ఓకే లేదా డైరెక్ట్గా 3 18 వేసుకోవచ్చు, 6 అంతేలే. 20 కరెక్ట్గా. 30లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 24. LH = RHS సరిపోతుంది. ఇది 8 అనుకున్నాను, యాక్చువల్లీ 18 అది. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ తీసుకుంటే ఈక్వేషన్లో అక్కడ 12 డివైడెడ్ బై ఉంటే +8 ఇంటూ 12 ప్లస్ ఉంటే డివైడెడ్ బై 16 -7 దాని విలువ 19 అవుతుందని అడిగాడమ్మా. 4 3s 4 4s 4 1s 4 2s 12 ప్లస్ 3 2 times 6 -7. ఇవి రెండు యాడ్ చేస్తే 18లో నుంచి 17 సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది తప్ప 19 అనేది ఎప్పటికీ రాదు. కాబట్టి సెకండ్ వన్ వర్కౌట్ అవ్వదు.
కాబట్టి ఆన్సర్ ఈస్ కేవలం ఒకటి మాత్రమే సరైనది. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 36. యాక్చువల్గా ఆన్సర్ ఫస్ట్ది రైట్, రెండోది తప్పు. కానీ ఆన్సర్లో ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చూడు. వాడు ఏమడుగుతున్నాడు, బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ టూ సైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ నాట్ బీ కరెక్ట్ అన్నాడమ్మా. కరెక్ట్ అయ్యేది కాదు, రాంగ్ అయ్యేది మనకు కావాలి. క్షమించాలి, ఇక్కడ ఫస్ట్ది రైట్ అవుతుంది, సో దట్ అది నా ఆన్సర్ అవ్వకూడదు. సెకండ్ది రాంగ్ అవుతుంది కదా, రాంగ్ అయ్యేదే మనకు ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అవుతుందమ్మా అప్పుడు. సో ఆన్సర్ 2 అవుతుంది, 4 కాదు, 2ఏ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 36. 3 of the following 4 group of the words are alike and in some manner. Select the odd group. వాటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది అని అడుగుతున్నాడమ్మా. ఇంజనీర్, సర్వెంట్, గ్రాజర్ వీళ్ళంతా మనుషులు. సెయిలర్, డాక్టర్, పెయింటర్ వీళ్ళంతా ప్రొఫెషన్ సంబంధించింది. మెకానిక్, ఆస్ట్రోనర్, వారియర్ వీళ్ళంతా ఒక గ్రూప్. సో వీళ్ళంతా మనుషుల కిందకి తీసుకుంటూ ఇక్కడ తీసుకుంటే ఫ్యాక్టరీ, గ్యారేజ్ అండ్ క్యాసినో ఇవన్నీ ఏంటివంటే మనకి ప్లేసెస్ అనమాట. మిగతా అన్ని మనుషుల్ని రిప్రజెంట్ చేస్తే ఇది సెట్ మాత్రం మనకి ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ అమ్మా, అనాలజీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తున్నారు. నాకు ఉన్న నంబర్ 5432నే 2345గా మారింది. దట్టు అవన్నీ అసెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి చూడమ్మా, 2 3 4 5. ఉన్న నెంబర్సే 1 2 6 9గా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇక్కడున్న నెంబర్స్ మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్లో పెడితే 3 5 7 8. సో ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 38. తర్వాత 39. సో అన్నిట్లో ఫస్ట్ లెటర్ తీసుకుంటే QRST ప్రీవియస్ లెటర్ కదా, -1 P వస్తుంది ఇక్కడ, PQRS కాబట్టి మా ప్రీవియస్ లెటర్. D ఫోర్త్ లెటర్, I నైన్త్ లెటర్, N 14th లెటర్, S అంటే 19th లెటర్. అన్నింటి సెకండ్ లెటర్ తీసుకున్నానమ్మా. సో +5 +5 +5 +5 24 వస్తుంది. 24th లెటర్ ఈజ్ X. సో PX ఉన్న ఆప్షన్స్ మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. తర్వాత థర్డ్ లెటర్ తీసుకుంటే అన్నింటిలో S అంటే 19, J అంటే 10, A అంటే 1తో పాటు 27 కూడా, R అంటే 18th లెటర్. వాట్ నెక్స్ట్? సో దీని నుంచి దీనికి -9. సో 10 1 అయిందంటే -9, 27 8 అయిందంటే అగైన్ -9. సో ప్రతిసారి 9 డిక్రీజ్ అవుతుంది. 18 - 9 అంటే 9. నైన్త్ లెటర్ ఎవరమ్మా? I. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. అన్నిట్లో ఫస్ట్ లెటర్స్ ఏమో ప్రీవియస్ లెటర్ -1, అన్ని సెకండ్ లెటర్స్ ఏమో +5 ఉన్నాయి, అన్ని థర్డ్ లెటర్ ఏమో -9గా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడు. ACHED HED అది కాస్త 25 2 1 1 1 1 7 19గా ఉందా? సో అమ్మా ఒకసారి ఏ యొక్క ఆపోజిట్ పీరియడ్ చూడు, జెడ్. A to Z కదా, జెడ్ అంటే 26. అమ్మ 26లో నుంచి ఏని డిక్రీజ్ సబ్ట్రాక్ట్ చేయి, 25 వస్తుంది. సి యొక్క ఆపోజిట్ పీరియడ్ X కదా, ఆ X 24లో నుంచి సిని థర్డ్ లెటర్ 3C వేస్తే 21 వస్తుంది చూడు. అంటే ఒక లెటర్ దాని ఆపోజిట్ పీరియడ్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నాడు. SH హైదరాబాద్, సికింద్రాబాద్. S అంటే 19లో నుంచి 8 తీసేస్తే 11 వస్తుంది, ఇదిగో 11. EV లావ్, V అంటే 22, ఆ 22లో నుండి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 17, ఇదిగో 17. D అంటే W, W అంటే 23rd లెటర్, దాంట్లో నుంచి 4th లెటర్ తీసేస్తే 19, ఇదిగో 19. సరిపోయిందా? అంటే వాడు ఏం చేస్తాడంటే ప్రతి లెటర్ని తన ఆపోజిట్ పేర్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటున్నాడు అంతే. సో బ్లీచ్ కాదు, BLCH. సో ముందుగా మనం ఆపోజిట్ పేర్స్ BY బాయ్, EV లవ్, LO లవ్, CX క్రాక్స్, SH హైదరాబాద్, సికింద్రాబాద్. సో Y అంటే 25, ఇది 2, డిఫరెన్స్ ఎంత అంటే 23, ఇది 22, ఇదేమో 5. ఆ డిఫరెన్స్ ఎంతమో మనకి 17. సో దట్ ఇది 15, ఇది 12, డిఫరెన్స్ 3, ఇది 24, ఇది 3, డిఫరెన్స్ 21, ఇది 19, ఇది 8, డిఫరెన్స్ ఎంత 11. సో సరిపోయిందా చూడు, 23 17 3 21 11 సరిపోతుంది కదా. సో ఇప్పుడు హ్యాపీగా దర్జాగా పెట్టుకో.
ఫాబెల్, FABLE. ముందుగా వాటి యొక్క ఆపోజిట్స్ FU full, A to Z, BY boy, LO love, EV love. సో 21లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 15 వస్తుందమ్మా. 26 minus 1 it is 25. 25లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 23. 15లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 22లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ 17. 15 మనకి ఆన్సర్స్లో చూసుకోవాలమ్మా. 15, 25, 23 ఉండాలి. ఇక్కడ 23 లేదు కదా, సో ఇది వర్కౌట్ అవ్వదు. 15, 25 ఉండాలి. 52 కాదు కదా, క్లోజ్. 15, 25, 23, 3, 17 సరిపోతుందా? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ 15, 25, 23 ఉండాల్సిన 33 ఉంది, పని చేయదమ్మా. కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 40. అమ్మా ఈ వర్డ్ చూస్తుంటే ఇది రెస్లింగ్గా రాయొచ్చమ్మా. WRESTLING రెస్లింగ్ అని ఈ వర్డ్ని రాయొచ్చు. తర్వాత ఇది DODGA డాడ్జ్ బాల్ అనేది ఒక గేమ్, అది. ఇదైతే బ్యాడ్మింటన్గా దీన్ని రాయొచ్చు. ఇదైతే టెండూల్కర్. ఆ వర్డ్స్లో ఉన్న లెటర్స్ మొత్తాన్ని షఫల్ చేశాడమ్మా వాడు. రెజ్లింగ్ మనకు తెలిసిందే, బ్యాడ్మింటన్ మనకు తెలిసిందే, డాడ్జ్ బాల్ అనేది ఒక గేమ్ అనమాట. సో టెండూల్కర్ అనేది ఒక మనిషి యొక్క పేరు, క్రికెటర్ పేరు, గాడ్ ఆఫ్ క్రికెట్. రిమైనింగ్ అన్నీ కూడా గేమ్స్. సో దట్ వీళ్ళు భిన్నంగా ఉంది ఎవరంటే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 41. 42 మనకి ర్యాంకింగ్ ఇస్తున్నారమ్మా. ఇన్ ఏ క్లాస్ ఈచ్ స్టూడెంట్ స్కోర్డ్ ఏ డిఫరెంట్ ర్యాంక్. ఒక క్లాస్లో ప్రతి ఒక్క విద్యార్థి డిఫరెంట్ మార్క్స్ స్కోర్ చేశారంట. పూజ ర్యాంక్ ఈజ్ 11th ఫ్రమ్ ద టాప్. పూజ యొక్క ర్యాంక్ టాప్ నుంచి 11. తర్వాత నిషాస్ ర్యాంక్ 13th ఫ్రమ్ ద బాటమ్ నుంచి నిషా ర్యాంక్ 13 అంట. ఓన్లీ 3 స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ పూజ అండ్ నిషా. సో పూజ నిషాకి మధ్యలో ముగ్గురు ఉన్నారు. అయితే ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 3. మొత్తం స్టూడెంట్స్ ఆడ్ నెంబర్ అయ్యి అది 3తో భాగించబడుతుందంట. అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద టోటల్ క్లాస్? అమ్మ గుర్తుపెట్టుకో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇదొక పాసిబిలిటీ అయితే రెండవ పాసిబిలిటీగా ఇది కూడా రావచ్చు. అమ్మ పూజ టాప్ నుంచి 11th పర్సన్, తర్వాత నిషా ఫ్రమ్ ద బాటమ్ 13th పర్సన్. వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉంటారంటే ముగ్గురు ఉంటారు. నాకు పూజ టాప్ నుంచి 11 కాబట్టి తనకన్నా పైన 10 పీపుల్ ఉంటారు. 3 + 1 4, 10లోంచి 4 తీసేస్తే ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నట్లు. నిషా కింద 12 పీపుల్ ఉండాలి, దాంట్లో 3 + 1 4 పోతే రిమైనింగ్ 8 పీపుల్ ఉంటారు. ఇది కూడా నా పాసిబిలిటీనే. సో నిషాకి అబోవ్లో 6 పీపుల్ ఉన్నారమ్మా. నిషాకి పూజకి మధ్యలో 2 ఉన్నారు. పూజ క్రింద 8 పీపుల్ ఉన్నారు. నిషా అండ్ పూజ 2 ఉంటారు. సో 10 + 9 19 అదొక ఆడ్ నెంబర్ అన్నాడు. ఓకే, కానీ ఇది 3తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఈ కేసు పనికిరాదు. వాడు కనుక 3తో డివైడ్ అవుతుంది ఈ మాటలు చెప్పకపోతే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. మినిమం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అవి క్లాస్లో చెప్పుకుంటాం. ఈ షార్ట్ కట్ అనేది మనం దానికి షార్ట్ కట్ కూడా చెప్తాను. అది ఇప్పుడు చెప్పాలంటే కాన్సెప్ట్ చెప్పాలి, అందుకని చెప్పేసి షార్ట్ కట్ చెప్పట్లేదమ్మా. డైరెక్ట్గా నెంబర్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు, అది మనం క్లాస్లో చెప్పుకుంటాం. ఇక్కడ ఈ కేసు ప్రకారం మాట్లాడితే పైనుంచి పూజ 11, క్రింద నుంచి నిషా 13, వాళ్ళిద్దరి మధ్యలో ముగ్గురు ఉంటారు. సో 16, 17, 27 అండ్ ఆడ్ నెంబరేగా 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందిగా. సో దట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో అంటే 27 మంది ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 42. ఒక తరగతిలోని ప్రతి విద్యార్థి వేరు వేరు ర్యాంకులను సాధించారు. పూజ ర్యాంకు ఎగువ నుండి 14వ స్థానము. అమ్మ పూజ యొక్క ర్యాంకు పై నుండి 11వ స్థానము. అలాగే నిషా దిగువ నుండి 13వ స్థానము. మరియు పూజ మరియు నిషాల మధ్య కేవలం 3 విద్యార్థులు ఉన్నట్లయితే మొత్తం విద్యార్థులు ఎందరు?
మొత్తం విద్యార్థుల సంఖ్య 3 ద్వారా భాగించబడేటువంటి ఒక బేసి సంఖ్య అని కూడా అన్నాడమ్మా. సో ఇదొక పాసిబిలిటీ. ఇలానే ఎందుకు ఉండాలి? పూజ పై వరుస నుండి 11వ అమ్మాయి కాబట్టి తనకన్నా పైన 10 మందికి కూర్చోేందుకు అవకాశం ఉంది. నిషా క్రింద నుంచి 13 క్రింద ఎందుకు ఉండాలి? ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు నిషా అని. తను 13వ స్థానం అనగా తనకన్నా క్రింద ఒక 12 మంది ఉంటారు. వీరిరువురి మధ్యలో ఎంతమంది ఉంటారంటే ముగ్గురు వ్యక్తులు ఉంటారు. సో పూజకి పైన 10 మందిలో 3 + 1 4, 10లో నుంచి తీసేస్తే మిగిలిన వాళ్ళు 6 నిషాకి పైన ఉంటారు. నిషాకి క్రింద 12 మందిలో 3 + 1 4 పోతే రిమైనింగ్ 8 మంది పూజకి క్రిందనే ఉంటారు. సో ఇక్కడ మొత్తం మనుషుల సంఖ్య లెక్క పెడితే పైనుంచి పూజ 11, క్రింద నుంచి నిషా 13, ఇద్దరి మధ్యలో ముగ్గురు. సో 16, 17, 27. సో ఆ వచ్చిన మొత్తం విద్యార్థులు 3 ద్వారా భాగించబడేటువంటి బేస్ సంఖ్య అన్నాడు. సో బై 3 వేస్తే మనకు సరిపోతుంది కదా, 27/3 ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి మొత్తం విద్యార్థుల సంఖ్య 27 ఒక పాసిబిలిటీ. ఇక్కడ తీసుకుంటే నిషాకి పైన 6 ఉంటారు. నిషాకి పూజకి మధ్యలో ముగ్గురు ఉంటారు. పూజకి క్రింద ఒక 8 మంది ఉన్నారు. పూజ మరియు నిషా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొత్తం 10 + 9 19 మంది. ఈ 19 ఆడ్ నెంబర్ బేస్ సంఖ్యనే. కానీ 3తో నిశ్శేషంగా భాగించబడుతుందంటే పడట్లేదు. కాబట్టి ఆ కేసు పనికి రావట్లేదు. సో దట్ మనకున్న ఆన్సర్స్ ఏంటంటే 27. ఒరిజినల్‌గా ఈ 3తో భాగించబడాలి. ఈ ఒక్క మాట కనుక లేకపోయి ఉంటే అప్పుడు ఆన్సర్ గరిష్ట మనుషుల సంఖ్య 27, కనిష్ట మనుష్యుల సంఖ్య 19 అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? వాట్ విల్ బి ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ నీడిల్ అండ్ మినిట్ నీడిల్ ఆఫ్ ఏ క్లాక్ 9 hours 23 minutes ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ మినిట్ హ్యాండ్? అంటే సమయం 9 గంటల 23 నిమిషాల వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణం అడుగుతున్నాడమ్మా. సో గుర్తుపెట్టుకో, 9 గంటల 20 ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. ఇది 3, 4, 5, 6. సో 9 గంటల 23 నిమిషాలు అంటే గంట ముళ్ళు 9కి 10కి మధ్యలో ఉంటుంది. 23 నిమిషాలు అన్నాడు కాబట్టి ఇక్కడ 4కి 5కి మధ్యలో ఉంటుంది. వాడు అడుగుతున్నది క్వశ్చన్ ఏంటమ్మా, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ మినిట్ హ్యాండ్ అని అడిగాడు. మా మినిట్ హ్యాండ్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యాంగిల్ ఎంతో నువ్వు చెప్పాలి. అవునా? సో ఇక్కడ జాగ్రత్తగా చూద్దామా. మీకు క్లాస్లో షార్ట్కట్ ఏం చెప్తాము? అవర్స్ ఆర్ మల్టిప్లై విత్ 60. కోణం కనుక్కోవడానికి యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈస్ గివెన్ 9 6 54 540. మినిట్స్ ఆర్ మల్టిప్లై విత్ 11 11 3s 33 11 2s 22 + 3 ఎంతంట 25. సబ్ట్రాక్ట్ చేసుకుంటే ద డిఫరెన్స్ ఈజ్ 30 నుంచి 5 తీసేసేమా 8, తర్వాత 4 నుంచి 2 తీసేస్తే 2, దాన్ని బై 2 చేసుకోండి. సో దట్ వీ విల్ గెట్ 143.5. సో దట్ ఆన్సర్ ఈస్ 143.5. సో అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ ఇంటీరియర్ యాంగిల్. సపోజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ అడిగితే వేరే ఆన్సర్ తీసుకోవాలి. ఏంటది? ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకోవాలి. 143.5ని 360లోంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటే 5, 9లోంచి తీసేస్తే 3ని 6, తర్వాత 15 5లోంచి 4 తీసేస్తే 1, 2లోంచి తీసేస్తే 1. సో 2 అవుతుంది. ఎందుకంటే 3లోంచి 1 తీసేస్తే 2 అవుతుంది. అంటే 216.5. సో ఇది ఆన్సర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇదే క్వశ్చన్ని క్లాక్ వైజ్ అని కాకుండా యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ మినిట్ హ్యాండ్ అని అడిగితే అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ మినిట్ హ్యాండ్ అన్నాడు కాబట్టి 143.5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. జాగ్రత్త, 2 ఆన్సర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇదే క్వశ్చన్ క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ వస్తే నువ్వు ఇది పెడితే ఎగిరిపోతావు. అప్పుడు ఇదే పెట్టాలి మనం. ఓకేనా? రైట్. ఇప్పుడైతే ఆన్సర్ 244 అమ్మా. మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారు. ఇమేజ్ ఐఎంఐజీ వాడు ఎలా కోడ్ చేశాడు? KPEJGగా కోడ్ చేశాడమ్మా. అలాగే హోటల్ని ఎలా కోడ్ చేస్తున్నాడంటే JRXHNగా కోడ్ చేస్తున్నాడు. హౌ విల్ జపాన్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అని అడుగుతున్నాడమ్మా. సో ఐ అంటే 9, 13, 1, 7, 5 ప్లేస్ వాల్యూస్ తీసుకుంటున్నానమ్మా. 11, 16, 5, 10, 7, 10, 18, 24, 8, 14, 8, 15, 25, 12, 10, 1, 16, 1, 14 ప్లేస్ వాల్యూస్ తీసుకున్నానమ్మా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ప్లేస్ వాల్యూ తీసుకుంటే సేమ్ లెటర్స్ అంటే కాదు. ఆపోజిట్ పేర్స్ అంటే ఐఆర్ ఇండియన్ రైల్వేస్ లేదు. సో 9 11 అయింది +2, 13 16 అయింది +3, 1 5 అయింది +4, 7 10 అయింది +3, 5 7 అయింది +2 అంటే 2 3 4 3 2. సో 8 10 అయింది +2, 15 18 అయింది +3, 20 24 అయింది +4, 5 8 అయింది +3, 12 14 అయింది +2, 2 3 4 3 2. సేమ్ టు సేమ్ +2 +3 +4 +3 +2గా మనం రాసుకుంటే 12 4 20 ఇది దా 4 16th లెటర్ P D T D L. సో LDT లేదు, DP లేదు, LDT DP సరిపోతుందా? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 44. 45 మనకి డైరెక్షన్స్ ఇస్తున్నారమ్మా. క్వశ్చన్ ఏంటి? చిట్ట చివరిలో చదువు. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ D విత్ రెస్పెక్ట్ టు Z? Z నుంచి చూస్తే T యొక్క డైరెక్షన్ ఏంటి? అమ్మ ఇది నాకు క్వశ్చన్ షార్ట్కట్ పనిచేస్తుందో లేదో తెలియాలంటే ముందుగా క్వశ్చన్లో రాజా స్టార్ట్స్ హిస్ జర్నీ ఫ్రమ్ ద పాయింట్ ఆర్. మనిషి నడుస్తున్నాడు కాబట్టి షార్ట్కట్ పనిచేస్తుంది. సో షార్ట్కట్ కొట్టేద్దాం. సో రాజా అనే పర్సన్ ఒక పాయింట్ ఆర్ నుంచి బయలుదేరారు. ఆర్ అనే ప్లేస్ నుంచి అండ్ వాక్స్ 5 meters టువర్డ్ ద సౌత్. మొదటిసారి సౌత్కి వచ్చారమ్మా 5 meters అండ్ రీచెస్ ద పాయింట్ టీ. ఆడ టీ అనే పాయింట్కి వెళ్ళిపోయాడు. హీ టుక్ ఎ లెఫ్ట్ టర్న్. అమ్మా సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్. ఎంత వచ్చారు అంటే 10 meters వచ్చారు టు క్యూ అనే పాయింట్ దగ్గరికి. ఫ్రమ్ క్యూ హీ టేక్ ఏ రైట్ టర్న్. ఈస్ట్కి రైట్ టర్న్ అంటే సౌత్. రైట్ టర్న్ అండ్ వాక్ ఫర్ 8 meters టు రీచ్ పాయింట్ వై. వై దగ్గర రావడం జరిగింది. ఫ్రమ్ పాయింట్ వై హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ ఫర్ 5 meters. ఇక్కడ నుంచి సౌత్కి రైట్ అంటే వెస్ట్కి వచ్చారు 5 meters. ఏ పాయింట్ వచ్చిందంటే జెడ్ అనే పాయింట్ రావడం వచ్చిందంట. సో నాకు డి అనేది వస్తే చాలమ్మా, ఎందుకంటే జెడ్ వచ్చింది కదా, డి కూడా రావాలి ఇక్కడ. ఫ్రమ్ పాయింట్ జెడ్ హీ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ ద నార్త్ అండ్ వాక్ ఫర్ 11. ఇక్కడ నుంచి నార్త్కి 11 meters వెళ్ళారు టు రీచ్ పాయింట్ ఎక్స్. ఎక్స్ అనే పాయింట్ని చేరుకోవడం జరిగింది. ఇఫ్ పాయింట్ డి 4 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఆర్. అయ్యా స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఉంది కదా, ఆర్ దగ్గర నుండి ముందు వాడు సౌత్కి వచ్చాడు కదా. సో అలా కాకుండా ఇప్పుడు వెస్ట్కి వెళ్ళమని చెప్తున్నాడు. దీన్ని బొమ్మ గీయాల్సి వస్తుందమ్మా మనం. ఎందుకు అంటే మనిషి నడిచి ఇదంతా బాగానే చేశాడు కానీ ఆర్ అనే పాయింట్ దగ్గర నుంచి డి అనే పాయింట్ ఇచ్చాడు. అదేంటంటే అక్కడ మనిషి నడిచింది మనకి ఇవ్వలేదన్నమాట. సో ఖచ్చితంగా మనం బొమ్మ వేయాల్సిన అవసరం వస్తుంది. సో బొమ్మ వేయాల్సి ఉంటుందమ్మా, ఎందుకంటే అంతా బాగుంది కానీ ఆర్ అనే పాయింట్ నుంచి డి అనే పాయింట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి మనం బొమ్మ గీసుకుందాం. బొమ్మ వేయాల్సిన అవసరం ఉంది మనకి ఇప్పుడు. సో చూద్దాం. రాజా స్టార్ట్స్ హిజ్ జర్నీ ఫ్రమ్ పాయింట్ ఆర్. ఆర్ అనే పాయింట్ దగ్గర నుంచి 5 meters టువర్డ్ ద సౌత్. సౌత్కి వచ్చారమ్మా 5 meters అండ్ రీచ్డ్ పాయింట్ టీ. ఈ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్. 10 meters వచ్చారు క్యూ దగ్గరికి. క్యూ దగ్గర రావడం జరిగింది. ఫ్రమ్ క్యూ హీ టుక్ ఏ రైట్ టర్న్ ఫర్ 8 meters. ఇక్కడ నుంచి రైట్ అంటే సౌత్కి 8 meters వచ్చాడు. వై అనే పాయింట్కి రావడం జరిగింది. ఫ్రమ్ వై హీ టుక్ ఏ రైట్ టర్న్ ఫర్ 5. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. 5 meters వచ్చాడు. అప్పుడు ఏ పాయింట్ వచ్చిందంటే జెడ్ అనే పాయింట్ రావడం జరిగింది. తర్వాత జెడ్ నుంచి హీ స్టార్ట్ టువర్డ్ ద నార్త్ ఫర్ 11. అమ్మ ఇక్కడ నుంచి 11 అంటే పైకి రావడం. సో ఇది 8 కదా, ఇది 11 కావాలి కాబట్టి ఇంకా రిమైనింగ్ 3 ఉంటుందని భావించు. సో అప్పుడు ఏమొచ్చింది మనకి 11 meters వస్తే పాయింట్ ఎక్స్ రావడం జరిగింది. సో పాయింట్ డి ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి వెస్ట్ వైపు 4 meters దూరంలో డి అనే పాయింట్ ఉండడం జరిగిందంట. దెన్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ జెడ్? జెడ్ నుంచి చూసినప్పుడు డి యొక్క డైరెక్షన్ ఇదే కదా, అదే డైరెక్షన్లో ఉంది మనకి, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 45. తెలుగులో మాట్లాడుకుందాం. రాజా తన ప్రయాణాన్ని బిందువు ఆర్ వద్ద నుండి ప్రారంభించాను. ఆర్ నుండి ప్రారంభించి దక్షిణము వైపు 5 మీటర్లు నడిచి బిందువు టీని చేరుకొనెను. దక్షిణానికి 5 మీటర్లు నడిచి బిందువు టీని చేరుకున్నారు. అతను ఎడమ మలుపు తిరిగి, ఇక్కడి నుంచి ఎడమ మలుపు, దక్షిణానికి ఎడమ మలుపు అంటే తూర్పు వైపునకు తిరిగి 10 మీటర్లు ప్రయాణించి
బిందువు క్యూని చేరుకొనెను. క్యూ వద్ద కుడి మలుపు తిరిగి, సో తూర్పుకు కుడి మలుపు అంటే దక్షిణ దిశకు తిరిగి 8 మీటర్లు నడిచి వై అనే బిందువును చేరుకొనెను. వై అనే బిందువుకు కుడి మలుపు తీసుకొని దక్షిణానికి కుడి మలుపు అంటే పడమర దిశకు తిరిగి 5 మీటర్లు నడిచి జెడ్ అనే బిందువుని చేరుకొనెను. జెడ్ నుండి ఉత్తరం వైపు నడవడం ప్రారంభించి ఎక్స్‌ని చేరుకోవడానికి 11 మీటర్లు నడిచారు. ఇక్కడ నుంచి ఉత్తరం అంటే పైకే కదా! 11 మీటర్లు అన్నాడమ్మా. అంటే ఇక్కడ ఇది 8, 11 కావాలంటే ఇంకొక 3 ఎక్స్‌ట్రా. సో, అలా తిరిగితే మనకి ఎక్స్ అనే పాయింట్ రావడం జరిగింది అని చెప్పాడమ్మా. తర్వాత బిందువు డి ఆర్ అనే బిందువు నుండి పడమర దిశలో పశ్చిమాన పడమర నాదేనమ్మా. ఆర్‌కి పడమర దిశలో 4 మీటర్ల దూరంలో బిందువు డి అనేది నిక్షిప్తమై ఉంటే గనక నా క్వెషన్ బిందువు డి జెడ్ నుండి ఏ దిశలో కలదు? అమ్మా జెడ్ నుండి డి అనేది ఏ దిశలో ఉన్నది అని అడుగుతున్నాడు. ఇది ఏ దిశ? జెడ్ నుంచి వాయువ్య దిశ. ఏ దిశ? వాయువ్య దిశ. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 45. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చినటువంటి ఈ ఫిగర్‌లో మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని అని అడిగాడు. అమ్మా ఇది మన క్లాస్‌లో రెగ్యులర్‌గా చెప్పేటువంటి బేసిక్స్ క్లాస్‌లో చెప్తానమ్మా ఇవి మీకు. సో, నీకు గుర్తే ఉంటది. సో, నువ్వు ఇక్కడ గమనిస్తే మనకి ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. 1, 2 ఇదొకటి పెద్దది 3. సో, ఇలా ఉన్న చోటలా 3, 3 పెట్టమని చెప్తాను. నీకోసం మొత్తం చేస్తానమ్మా. 3, 4, 5, 6. సో, నీకు డైరెక్ట్‌గా షార్ట్‌కట్ కావాలి అంటే 3, 3, 3. 3 3 9. ఇక్కడ నుంచి ఇది 1, ఇది 2. కాబట్టి ఇక్కడ 2 ఉంటాయి, 2 ఉంటాయి, 2 ఉంటాయి. ఎంత? 6 పెద్దదొకటి. మొత్తం ఇక్కడ 16 ఉంటాయి. ఇది మనం క్లాస్‌లో చెప్పుకుంటాం. సో, ఇక్కడైతే డైరెక్ట్‌గా 1s 6 కాంబినేషన్ ఆఫ్ 2 ప్లేసెస్ తీసుకుంటే 1, 2 ఒక కాంబినేషన్, 3, 4 ఒక కాంబినేషన్, 5, 6 ఒక కాంబినేషన్ 3 ఉంటాయి. తర్వాత 3, 3 ప్లేసెస్‌ని క్లబ్ చేస్తే వచ్చేటివి మన దగ్గర 1, 2, 3, 4, 5, 6 అలాగే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ తీసుకో. లెఫ్ట్ సైడ్ చూడు 1, 5, 6 రైట్ సైడ్ చూడు 2, 3, 4 ఇక్కడ నుంచి కింద వైపు చూడమ్మా 1, 2, 6 పైకెళ్ళు 3, 4, 5 ఎన్ని ఉన్నాయి అక్కడ 6 ప్లస్ పెద్దది ఒకటి ఉంది 6 కాంబినేషన్‌లో పెద్దది ఉంది కదా! సో, మొత్తాన్ని కలిపితే 15 + 1 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇది మన క్లాస్‌లో డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లా చెప్తాం మనం ఇక్కడ. సో, అదే బొమ్మ ఇక్కడుంది మనకి. సో, మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తంలో కూడా 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు మనం. తర్వాత ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే గనక 1, 2, 3, 4, 4 2 టైమ్స్ ఎంత? 8. అవి ఎలా వచ్చాయంటే ఇందాక చెప్పినటువంటి 1, 2, 3, 4తో పాటుగా ఇది 1, ఇది 2. ఈ డయాగ్నల్‌లో క్రింద ఒకటి, పైన ఒకటి. 4 + 4 8 అనమాట. ఇక్కడ మొత్తం 8 ఉంటాయి. 16 + 8 ఎంత? 24. సో, దట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 46. 47 చూడు మనకి బ్లడ్ రిలేషన్స్ ఇస్తున్నారు. రక్త సంబంధాలు. ముందుగా ఇంగ్లీష్ చూద్దాం. తర్వాత తెలుగులోకి వెళ్దాం. పాయింటింగ్ టు ఏ పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఎ మ్యాన్ సెడ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ మ్యాన్ రవి సెడ్. ఒక ఫోటో వ్యక్తిని చూపిస్తూ రవి అనేవాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హీ ఈజ్ ద ఫాదర్. ఎవరు ఆ ఫోటోలో ఉన్నవాడు? హీ ఈజ్ ద ఫాదర్ తండ్రి ఆఫ్ ఎవరికి? మై సన్స్ మదర్స్ బ్రదర్. అవునా? సో, పాయింటెడ్ టు ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ మ్యాన్. సో, రవి సెడ్ హీ అంటే ఎవరు ఇక్కడ? ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ద ఫాదర్. అతను ఎవరికో ఫాదర్. ఎవరికి? మై అంటూ చెప్తుంది ఎవరంటే రవి. కాబట్టి రవి వాళ్ళ సన్ వాళ్ళ మదర్‌కి ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్‌కి ఫాదరే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అని అర్థం. సో, రవి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రవి పేరు పెట్టి చెప్పొచ్చు మేల్. అతనికి ఒక కొడుకున్నాడు. అతని కొడుకు మదర్ అంటే రవి వాళ్ళ వైఫేగా. ఆ రవి వాళ్ళ వైఫ్‌కి బ్రదరేగా ఇక్కడ ఉంది. ఆ బ్రదర్‌కి ఫాదర్ అంటే రవి వాళ్ళ మదర్‌కి కూడా ఫాదరేగా. అంటే ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదు రవి వాళ్ళ మామగారు. ఫాదర్ ఇన్ లా. హౌ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు రవి. రవికి అతను ఏమవుతారంటే మై వైఫ్స్ ఫాదర్. వైఫ్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 47. ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. అతను నా కుమారుడు తల్లి యొక్క సోదరుడు యొక్క తండ్రి అని అన్నాడు. ఎవరంటే రవి అన్నాడు. అవునా?
అతను అంటే ఎవరు? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. నా అంటూ చెప్తుంది ఎవరు ఇక్కడ? రవి. అక్కడి నుంచే క్వెషన్ స్టార్ట్ చేయాలమ్మా. నా దగ్గర నుంచి క్వెషన్ స్టార్ట్ అవుతుంది. రవి చెప్తున్నాడు. నా కుమారుడికి తల్లి అంటే నా భార్య. నా భార్య యొక్క సోదరుడు, నా బామ్మర్దిగాడు. అతనికి తండ్రియే ఆ ఫోటోలో ఉన్నది. అంటే నా బామ్మర్దిగాడి తండ్రి అంటే నా భార్య యొక్క తండ్రేగా. అతను నాకేమవుతాడు రవికి? నా తన్ సారీ నా భార్య యొక్క తండ్రి, నా మామగారు. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 47. 48 చూడమ్మా మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు. మిస్సింగ్ క్యారెక్టర్స్‌లో ఇక్కడ క్వెషన్ మార్క్ సింబల్ ఇచ్చారమ్మా. అంటే ఇక్కడ 27 ఎలా వచ్చిందో చెప్పాలి. ఇక్కడ 30 ఎలా వచ్చిందో చెప్పాలమ్మా. సో, ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే 15 5లు 75 కదా! 75ని 15తో భాగిస్తే 5 వస్తది. 8 4లు 32 కదా! 32ని 8తో భాగిస్తే 4 వస్తది. అమ్మా 5 + 4 ఎంతమ్మా? 9 కదా! సో, ఆ 9 27 అవ్వాలంటే 9 3లు 27. ఒక స్థిర సంఖ్య 3తో హెచ్ వేశాడు. అవునా కాదా? ఇక్కడ కూడా చెక్ చేయాలా? సేమ్ లాజిక్ ఉండాలమ్మా. 9 8లు 72 అంటే 72ని 9తో భాగిస్తే 8. అలాగే 25 2లు 50. 50ని 25తో భాగిస్తే 2. ఈ 2 కలిపి చూడమ్మా 10. 10ని ఒక స్థిర సంఖ్య 3తో హెచ్ వేస్తే 10 3లు 30. సరిపోయిందా? ఇప్పుడు సేమ్ లాజిక్కే దీనికి మనం అప్లై చేసుకోవాలి. సో, 42/6 అంటే 7 6లు 42. 60/12 అంటే 12 5లు 60. 5 + 12 ఎంతమ్మా? 12. సో, 5 + 7 ఎంత అంటే 12. దాన్ని స్థిర సంఖ్య 3తో హెచ్ వేస్తే 12 3లు ఎంత? 36. 12 3s ఎంత? 36. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 48. 49 మనకి అనాలజీ ఇస్తున్నారమ్మా. పోలిక పరీక్ష డి అంటే 4. ఎస్ 18 6 48 అబ్బో! డి అంటే 4 కదా! ఒకటి తగ్గిద్దాం. 3 అవుతది. 3 స్క్వేర్ ఎంత? 9. 9 2s 18ఏగా. ఎస్ అంటే 90 కదా! ఒకటి తగ్గిద్దాం. 18 అవుతది. 18 స్క్వేర్ ఎంతమ్మా? 324. ఎందుకంటే 324 డబల్ చేస్తే 648 అవుతదిగా. సరిపోద్ది కరెక్ట్‌గా. అమ్మా ఇప్పుడు కేక్యూ ఇచ్చారమ్మా. కేక్యూ నుంచి ఏం ఆన్సర్ వస్తది? కే అంటే 11 కదా! ఒకటి తగ్గించు 10. 10 స్క్వేర్ ఎంత? 100. 100 2s ఎంతమ్మా? 200. క్యూ అంటే 17. ఒకటి తగ్గించు 16. 16 స్క్వేర్ ఎంతమ్మా? 256. ఇంటూ 2 ఎంతండి? 12 1 10 11 1 5 12. సో 200, 512 సరిపోతుందా? ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 49. 50th క్వెషన్ మనకి ఏమి ఇస్తున్నారమ్మా? సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇస్తున్నారు. 6 పీపుల్ ఇచ్చారమ్మా. వాళ్ళందరూ కూడా మనకి సిట్టింగ్ ఇన్ 2 ప్యారలల్ రోస్ 1 2 3 4 5 6 ఆరుగురు 2 ప్యారలల్ రోస్‌లో కూర్చొని ఉన్నారు. సచ్ దట్ 3 ఆఫ్ దెమ్ ఇన్ 1 రో ఫేసింగ్ నార్త్ అండ్ ద అదర్ 3 ఫేసింగ్ ద సెకండ్ రో ఫేసింగ్ సౌత్. ఏం లేదమ్మా, ఒక ముగ్గురేమో నార్త్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ముగ్గురేమో సౌత్‌ని ఫేస్ చేస్తున్నారు. వీరంతా నార్త్‌ని ఫేస్ చేస్తే వీరు సౌత్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ sitting in 2 parallel rows such that 3 of them in 1 row facing north and 3 of them facing south. ఓకేనా అమ్మ? కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో, రోస్ ఇలానే తీసుకోవాలంటే ఎస్ దాదాపు ఇలాగే తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే రోస్ అనే కాన్సెప్ట్స్ ఎదురెదురుగా కూర్చొని ఉంటారు అనే ఉంటాయమ్మా. అంతేగాని వాడటు వీడిటు ఇలాంటి దాదాపు ఉండవు. ఉంటే వాడు చెప్తాడనమాట. చెప్పకపోతే మనం నార్మల్గా ఇలా తీసేసుకుంటాం. పి ఈజ్ ఫేసింగ్ సౌత్. సౌత్ అంటే కింద, అంటే పైన ముగ్గురులో ఒకడు పి. ఏ ఈజ్ ఆపోజిట్ టు క్యూ. సో, ఏ మన సైడ్ ఆపోజిట్ సైడా తెలీదమ్మా. కానీ వాడికి ఆపోజిట్‌లో మాత్రం క్యూ ఉండాలి. ఏ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ పి. ఇందాక పి సౌత్‌లో ఉన్నాడు కాబట్టి ఏ కూడా సౌత్‌లో ఉన్నాడు. వాడికి ఎదురుగా ఉండాల్సినోడు మాత్రం క్యూ నార్త్‌ని చూస్తూ ఉంటాడని అర్థం. కానీ వీడు పక్కన ఉన్నాడా ఎక్కడున్నాడో నాకు తెలీదమ్మా. తర్వాత బి ఈజ్ ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమ్మీడియేట్ రైట్‌లో మాత్రం నాకు బి అనే పర్సన్ ఉండాలి అని చెప్తున్నాడమ్మా. ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ బి గురించి. ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. బి అనేవాడు ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. మా క్యూ నార్త్‌ని చూసే వాళ్ళలో ఉండాలి కాబట్టి క్యూ ఇక్కడ ఉంటే వాడి కుడివైపు వెంటనే బి ఉండాలి. ఆ తర్వాత ఎస్‌కి ఇమ్మీడియేట్ లెఫ్ట్‌లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్ ఉండాలి. క్యూకి ఆపోజిట్‌లో మనకి ఎవడు ఉండాలంటే ఏ ఉండాలి. స్టార్టింగ్ చెప్పాడు కదా! అండ్ ఎస్ ఆపోజిట్ టు పి. ఎస్ అనేవారు పికి ఎదురుగా ఉండాలి అన్నాడమ్మా.
ఇక నాకు మిగిలిపోయింది ఏబీసీ పీక్యూఎస్లో ఏబిసి రాలేదు కదా, ఇక్కడ సి వచ్చేస్తారు. అయితే నా క్వశ్చన్, హూ సిట్స్ ఆపోజిట్ టు సి? సికి ఎదురుగా ఉన్నవారు ఎవరు? ఎవరంటే బి అనే పర్సన్ ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 50. తెలుగులో మాట్లాడుకుందాం. ఏబిసి పీక్యూఎస్ అనేటువంటి 6 వ్యక్తులు 2 సమాంతర వరుసలలో కూర్చొని ఉన్నారు. వీరిలో ముగ్గురు ఒక వరుసలో ఉత్తరాభిముఖముగా, మరి ముగ్గురు రెండవ వరుసలో దక్షిణాభిముఖముగా కూర్చొని ఉన్నారు. సో వీరు ముగ్గురేమో దక్షిణాభిముఖముగా ఉంటే, వీరు ముగ్గురేమో ఉత్తరాభిముఖముగా కూర్చొని ఉన్నారు అని చెప్తున్నాడమ్మా. సో పి దక్షిణాభిముఖముగా ఉన్నారు. పి అనేవాడు దక్షిణాభిముఖంగా ఉన్నాడు. కానీ ముగ్గురులో ఎక్కడ కూర్చున్నాడో అయితే తెలీదమ్మా మనకి. ఏ క్యూకి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ క్యూ ఎక్కడున్నాడో, ఏ ఎక్కడున్నాడో మనకి ఏం తెలీదమ్మా. కానీ ఏకి ఎదురుగా మాత్రం క్యూ ఉండాలి. ఏ పి ఉన్న దిశలోనే ఉన్నారు. అంటే పి దక్షిణం చూసినప్పుడు ఏ కూడా దక్షిణం వైపే. మరి ఇప్పుడు ఏ దక్షిణం వైపు ఉంటే వాడికి ఎదురుగా ఉన్నటువంటి క్యూ అనేవాడు ఉత్తరాన్ని వైపు చూస్తూ ఉన్న వ్యక్తుల్లో ఒకడు అని అర్థం. తర్వాత బి క్యూకి తక్షణ కుడి వైపున మరియు ఎస్కి తక్షణ ఎడమ వైపున కూర్చొని ఉన్నారు. ఎవరు? బి క్యూకి తక్షణ కుడివైపు మరియు ఎస్కి తక్షణ ఎడమ వైపు కూర్చొని ఉన్నారు. అలాగే క్యూ అనేవాడు ఎటువైపు చూస్తూ ఉండాలంటే ఉత్తర దిక్కును చూస్తూ ఉండాలి. కాబట్టి క్యూకి వెంటనే కుడివైపున బి ఉంటే బి అనేవాడు ఎస్కి వెంటనే ఎడమ వైపున ఉండాలి. క్యూకి ఎదురుగా కూర్చున్నవాడు ఎవడరా అంటే ఏ. తర్వాత ఎస్ అయిపోయింది కదా. ఎస్ పికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఎస్కి ఎదురుగా ఎవరు ఉండాలమ్మా? పి ఉండాలి. మిగిలిపోయిన వాడు ఎవడు? సి అనే పర్సన్ ఇక్కడ ఉంటారు. నా క్వశ్చన్, సికి ఎదురుగా కూర్చున్నవారు ఎవరు? ఎవడంటే బి అనేవాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 50. మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారమ్మా. 51st క్వశ్చన్, యంగర్, YOUNGER. యంగర్కి కోడ్ ఈ విధంగా ఇచ్చాడు. వాడు అబ్జర్వ్ చేసుకుంటే ఇచ్చిన వర్డ్లో ఉన్న ప్రతి లెటర్ అక్కడ ఉంది. ప్రతి లెటర్ అక్కడ ఉంది. అండ్ నువ్వు దట్టు అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ ద వొవెల్స్ ఆర్ టుగెదర్ అండ్ దెన్ ఆల్ ద కాన్సనెంట్స్ ఆర్ టుగెదర్ అండ్ దట్టు దే ఆర్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. EFGHIJK LMNO PQRSTU, GHIJK LMNO PQRSTUY. అవునా? సో all the vowels are together in alphabetical order and all the consonants are together in alphabetical order. So here in the word captain, vowels are A, I, all the vowels together, and then next consonants C, తర్వాత N, P, Q, R, S, T. అదేనా? సో ఫస్ట్ అన్ని వొవెల్స్, తర్వాత అన్ని కాన్సనెంట్స్ ఉండాలమ్మా. AAI, CNPT ఉండాలి. AAI, CNPT ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 51. 52nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద గివెన్ సిరీస్? మా రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని, ఇచ్చినటువంటి సిరీస్ ఆఫ్ నెంబర్స్లో ముందుగా డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కొంచెమే ఉందా చాలా ఉందా చూడు. 60 30 అయిందంటే సగానికి సగం పడిపోయింది కాబట్టి 60 halves మీన్స్ 0.5తో మల్టిప్లికేషన్. 30 ones 30, 0.1 1, తర్వాత ఏమొస్తుందమ్మా 1.5, 30 ones 30, 30 halves 15, యాడ్ చేస్తే 45, 45 2s ఎంత 90 ఉండాలి కానీ ఇక్కడ 95 ఉంది అంటే ఇక్కడ తప్పు జరుగుతుంది. ఆ తర్వాత 90 into 2.5, సో 90 into 2.5 చేస్తే 90 2s 180, 90 halves 45, యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 225 ఎగ్జాక్ట్లీ. సో హూ ఈజ్ ద రాంగ్ నెంబర్ హియర్? 95 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 95 మనకి ఏముండాలంటే 90 అనేది ఉండాలి. ఓకేనా? సో దట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్.